ప్రపంచానికి తెలియని అనేక రహస్యాలను అప్పుడప్పుడు కొందరు బయటకు తెస్తూ సంచలనం సృష్టిస్తుంటారు. వారిని విజిల్ బ్లోవర్స్ అంటారు. వారిలో చెప్పుకోదగ్గ విజిల్ బ్లోవర్ ఆస్ట్రేలియాకు చెందిన జులియన్ అసాంజే. తాను తయారు చేస్తున్న ఓ వెబ్సైట్ పేరు వికీలీక్స్. ఇది 2006లో సంచలనాలకు కేంద్రంగా మారింది. ఈ సంస్థ ద్వారా అసాంజే అమెరికాకు చెందిన రహస్య డాక్యుమెంట్లు, వీడియోలను బహిర్గతం చేసి ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపారు. బాగ్దాద్ లో 2 పాత్రికేయులు సహా డజను మందిని అమెరికా చంపిందని వికీలీక్స్ అప్పట్లో విడుదల చేసిన వీడియోలు ప్రపంచమంతటా సంచలనం సృష్టించాయి. యుఎస్ అపాచీ హెలికాప్టర్ దాడి దృశ్యాలు అప్పట్లో వికీలీక్స్ పేరు మారుమోగేలా చేశాయి. 2010 ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ యుద్ధాలకు సంబంధించిన లక్షలాది యుఎస్ రహస్య పత్రాలను, దౌత్య కేబుల్స్ ను జులియన్ అసాంజే బహిర్గతం చేశారు. ఈ చర్యలు అమెరికాకు కంపరం పుట్టించాయి. అప్పటి వరకు అగ్రదేశంగా ప్రపంచానికి పెద్దనగా ఉండగా వికీలీక్స్ కారణంగా పరువు పోయింది. దాంతో అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహంతో రగిలిపోయారు. అమెరికా ప్రభుత్వం అసాంజేను వెంటాడి వేటాడిందంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే వికీలీక్స్ అనేక దేశాలకు సంబంధించిన పలు రహస్య పత్రాలను బహిర్గతం చేసింది. అమెరికాకు ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో గూఢచర్యం చట్టాన్ని ఉల్లంఘించారని అసాంజే మీద 2019లో 17 అభియోగాలు మోపాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మాజీ ఆర్మీ ఇంటెలిజెన్స్ అనలిస్ట్ చెల్సియా మానింగ్ తో కలిసి ఆయన కుట్ర పన్నారని ఓ కట్టుకథను అడ్డుగా పెట్టుకుని అమెరికా న్యాయవాదులు వాదించారు. చెల్సియా మానింగ్ కు 7 ఏళ్ల జైలు శిక్ష విధించారు. 2017లో అమెరికా అధ్యక్షుడు ఒబామా శిక్షను తగ్గించడంతో ఆమె విడుదలయ్యారు. ఇదిలా ఉంటే అసాంజేపై క్రిమినల్ అభియోగాలు మోపడం భావ ప్రకటన స్వేచ్ఛకు ముప్పు అని ఆయన తరపు న్యాయవాదులు వాదించారు. ప్రభుత్వ అవినీతి, మానవ హక్కుల ఉల్లంఘనలపై సంచలన కథనాలను బయటపెట్టేందునే అసాంజేపై అభియోగాలు మోపినట్టుగా వికీలీక్స్ తెలిపింది. తనపై అనేక ఆరోపణలతో పాటు ఓ లైంగిక వేధింపుల కేసు కూడా స్వీడన్ దేశాన్ని ఒప్పించి కేసు పెట్టించింది అమెరికా. అసాంజే మీద లైంగిక వేధింపుల ఆరోపణలతో స్వీడన్ వారెంట్ పై 2010లో లండన్ లో అసాంజే అరెస్టు జరిగింది. ఈ కేసులో విచారణ కోసం ఆయన్ను స్వీడన్ కు పంపవచ్చని కోర్టు తీర్పు ఇవ్వడంతో 2012లో ఈక్వెడార్ లోని లండన్ రాయబారి కార్యాలయంలో ఆశ్రయం పొందారు. 7 ఏళ్లు ఆయన రాయబారి కార్యాలయంలో ఓ చిన్న గదిలో గడిపారు. అయితే ఈ సమయంలోనే స్వీడన్ పోలీసులు అసాంజేపై మోపిన లైంగిక అభియోగాలను ఉపసంహరించుకున్నారు. బెయిల్ షరతులను ఉల్లంఘించారనే ఆరోపణలపై యూకే పోలీసులు ఆయన్ను మళ్లీ అరెస్ట్ చేశారు. అమెరికా అప్పగింత కేసు కోర్టులో ఉండటంతో జైల్లో నిర్బంధించారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న అసాంజే కేసును ఉపసంహరించుకోవాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్ పై ఆస్ట్రేలియా నుంచి ఒత్తిడి పెరిగింది. అసాంజే కేసును మరోసారి పరిశీలించాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా ప్రభుత్వం బైడెన్ ను కోరింది. 7 ఏళ్ల తరబడి జైల్లో అసాంజేను ఉంచడం వల్ల ఒరిగేదేమీ లేదని ఆస్ట్రేలియా ప్రభుత్వం అప్పట్లో వ్యాఖ్యానించింది. దానికి స్పందించిన అమెరికా ఓ ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా అసాంజేను విడుదల చేయడానికి అంగీకరించింది. అప్పటికే అసాంజే వివిధ ఆరోపణలతో 14 ఏళ్ల జైలు శిక్ష అనుభవించడం జరిగింది. చివరకు వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజేకు అమెరికా న్యాయశాఖతో జరిగిన ఒప్పందంలో భాగంగా ఆయన తన నేరాన్ని అంగీకరించేందుకు ఒప్పుకున్నారు. ఆపై పశ్చిమ పెసిఫిక్ లోని యుఎస్ కామన్వెల్త్ ప్రాంతమైన మరియానా ద్వీపంలోని అమెరికా ఫెడరల్ కోర్టు విచారణకు హాజరయ్యారు. నిజానికి తను అమెరికాలోనే విచారణను ఎదుర్కోవాలి, కానీ అమెరికాకు రావడానికి ఆయన నిరాకరించడంతో దేశం చివరన శివారుల్లో ఉన్నట్టుండే దీవుల్లో విచారణ చేపట్టారు. అమెరికా ఆధీనంలో ఉన్న ఆ ప్రాంతం ఆస్ట్రేలియాకు సమీపంలో ఉంటుంది. గూఢచర్యం చట్టం కింద అమెరికా జాతీయ భద్రతకు సంబంధించిన సమాచారాన్ని చట్ట వ్యతిరేకంగా పొందడం, ప్రచురించడాన్ని నేరాన్ని అసాంజే అంగీకరించారు. అయితే నేరారోపణ అభ్యర్థనను న్యాయమూర్తి తప్పనిసరిగా ఆమోదించాల్సి ఉంది. అయితే అది లాంఛనమేనని అంటున్నారు నిపుణులు. అమెరికా సైన్యంలోని లోపాలను వెల్లడించేందుకు ఆయన నిజమైన ఓ జర్నలిస్ట్ లా వ్యవహరించారంటూ పత్రికా స్వేచ్ఛ కోరుకునే పలువురు న్యాయవాదులు అప్పట్లో ఆయనకు మద్దతుగా నిలిచారు. యూకేలోని అత్యంత భద్రత కలిగిన జెల్మర్ష్ జైలులో 1901 రోజులు ఓ చిన్న గదిలో గడిపారు. అసాంజే జైలు నుండి విడుదల కాగానే వికీలీక్స్ ఎక్స్ వేదికగా జులియన్ అసాంజే ఫ్రీ అంటూ ప్రకటనను విడుదల చేసింది. యూకే నుండి వెళ్లి ముందు అసాంజే నీలిరంగు చొక్కా, జీన్స్ ధరించి ప్రైవేట్ జెట్ విమానం ఎక్కుతున్న వీడియోను వికీలీక్స్ విడుదల చేసింది. ఈ కేసు విచారణ తర్వాత ఆయన ఆస్ట్రేలియాకు తిరిగి వస్తారని వికీలీక్స్ ఆ ప్రకటనలో వివరించింది. జులియన్ స్వేచ్ఛను పొందారని ఆయన భార్య స్టెల్లా ఎక్స్ లో పోస్ట్ చేశారు. తమకు అండగా నిలిచిన, మన కోసం పోరాడిన అసాంజే విడుదల కోసం జరిపిన పోరాటంలో కట్టుబడి ఉన్న వారికి కృతజ్ఞతలు అని స్టెల్లా అన్నారు. వికీలీక్స్ ప్రభుత్వ అవినీతి, మానవ హక్కుల ఉల్లంఘనల సంచలన కథనాలను ప్రచురించింది. వారి చర్యలకు బలమైన జవాబుదారీగా ఉంది. అసాంజే ఈ సూత్రాల కోసం ప్రజల హక్కులు తెలుసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారని ఆమె తెలిపింది. అసాంజే తల్లి నేరాంగీకార ఒప్పందంపై స్పందించారు.
ఎట్టకేలకు తమ కుమారుడు కష్టాలు ముగిసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆమె ఆస్ట్రేలియా మీడియాకు ఓ ప్రకటనను విడుదల చేశారు. నిశ్శబ్ద దౌత్యం ప్రాముఖ్యాన్ని, శక్తిని ఈ ఘటన రుజువు చేసిందని ఆమె అన్నారు. అసాంజే నేరాంగీకార పిటిషన్ డీల్ మీద స్పందించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వ ప్రతినిధి నిరాకరించారు. విచారణ పూర్తయ్యే వరకు ఈ విషయమై స్పందించడం సముచితం కాదన్నారు. విజిల్ బ్లోవర్ జులియన్ అసాంజే విడుదలపై ఆస్ట్రేలియాలో హర్షాతిరేకాలు వెల్లివిరిశాయి. అసాంజేను జైలు నుండి విడుదల చేయాలని ఇన్నాళ్ళు పోరాటం చేసిన ప్రజా ప్రతినిధులకు ఈ వార్త సంతోషాన్నిచ్చింది. అయితే అసాంజే కేసును ఇంకా ముగింపు దశకు చేరుకోలేదు. అమెరికా న్యాయశాఖ అసాంజే మధ్య ఈ ఏడాది జూన్లో ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం మేరకు అదనపు జైలు శిక్ష విధించబోమని అమెరికా అంగీకరించడంతో నేరాన్ని అసాంజే అంగీకరించినట్టుగా సమ్మతించారని సమాచారం. ఇందుకు సంబంధించిన లీగల్ ప్రక్రియ మాత్రమే ఇప్పుడు ప్రారంభమైంది. ఏది ఏమైనా వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజే విడుదల భావ ప్రకటన స్వేచ్ఛ కోసం ఇన్నేళ్లుగా పోరాటాలు, ఉద్యమాలు చేసిన వారందరికీ సంతోషం కలిగించే గొప్ప వార్త అనడంలో సందేహం లేదు. ఇంగిత జ్ఞానం, మీడియా స్వేచ్ఛ, మానవ మర్యాదకు లభించిన విజయంగా దీన్ని ప్రపంచవ్యాప్త మేధావులు భావిస్తున్నారు. నిజానికి అమెరికా మోపిన నేరాలు రుజువైతే అసాంజేకు 176 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. ఆయన్ను అమెరికాకు అప్పగించేలా అమెరికా అనేక విధాలుగా ప్రయత్నించింది. ఒబామా ప్రభుత్వం ఆయన్ను అమెరికాకు తీసుకువచ్చి ప్రాసిక్యూట్ చేయాలని చూసింది. అయితే ఇది పత్రికా స్వేచ్ఛతో ముడిపడి ఉన్న అంశం కావడంతో వెనక్కి తగ్గింది. ఆ తర్వాత వచ్చిన డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అసాంజేపై తీవ్రమైన సెక్షన్ల కింద ఛార్జ్ షీట్ తయారు చేసింది. సిఐజే మాజీ చీఫ్ మైక్ పాంపియా ఇందుకు అవసరమైన స్క్రిప్ట్ తయారు చేశారు. అదే సమయంలో అసాంజేను లండన్ లోనే హత్య చేసేందుకు కూడా కుట్ర జరిగిందని సమాచారం. ప్రస్తుత బైడెన్ ప్రభుత్వం కూడా అసాంజేను అమెరికా గడ్డపై విచారించి కఠినాతి కఠినంగా శిక్షించాలని చూసింది. కానీ భావ ప్రకటన స్వేచ్ఛ పరిరక్షణకు కట్టుబడిన వారి కృతనిశ్చయం, అంకిత భావం కలిగిన ప్రగతిశీల శక్తుల పోరాటం వల్ల అది సాధ్యం కాలేదు. చిట్ట చివరకు అసాంజేతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుని విడుదలకు అంగీకరించింది.